ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు చంద్రబాబు. బీసీలపై ఆయనే అంతటి అవమానకరంగా ప్రవర్తిస్తే ఇక కింది స్థాయి నేతలు ఊరుకుంటారా? చంద్రబాబు అడుగుజాడల్లోనే బీసీ నేతలను అవమానిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పార్టీ ఎంపీని కూడా వారు వదలలేదు. ఎంపీని తమ నియోజకవర్గానికి రానవసరం లేదన్నట్లుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఇటు అధికారులు సైతం ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వటం లేదని ఎంపీ వర్గీయులే మండిపడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ అంటే అంత చులకన అని బీసీ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. బీసీలు న్యాయమూర్తి పదవికి అనర్హులు అని ఏకంగా లేఖ రాసిన నీచ చరిత్ర టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలను దారుణంగా అవమానించిన చరిత్ర ఆయనది. నాయి బ్రాహ్మణులను పట్టుకుని తోకలు కత్తిరిస్తానని హుంకరించిన అహంకారం బాబు సొంతం. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేస్తే చంద్రబాబు పార్టీని చెరబట్టిన తరువాత బీసీలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాటి నాగరాజు టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీ అయ్యారు. గత ఎన్నికల్లో అసలు కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని టీడీపీ నాయకత్వం భావించింది. అందుకే ఓడిపోయే సీటును బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది. అయితే రకరకాల సమీకరణలు, ఎన్నికల అక్రమాల కారణంగా బస్తీ నాగరాజు గెలిచారు. అంతవరకు రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలీదు. ప్రత్యేకించి చంద్రబాబు రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఆయనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోందని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఎంపీగా గెలిచి 20 నెలలు కావస్తోంది. అయితే ఆయనకు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. ఆయన్ను ఒంటరిగా ఉంచేశారు. ఆటలో అరటి పండులా ట్రీట్ చేస్తున్నారని ఎంపీ అనుచరులే ఆగ్రహంగా ఉన్నారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లినా ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఎంపీ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు పార్టీ నేతలు కానీ ఎంపీని పట్టించుకోవడం లేదట. బీసీ సామాజిక వర్గ నేతలంటే మరీ ఇంత లోకువా అని ఎంపీ వర్గీయులు ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్ష ఎమ్మెల్యేలే పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ అధికారులు ఎంపీకి విలువనివ్వడం లేదట. రాజకీయాలు ఇంత వివక్షపూరితంగా, ఇంత జుగుప్సాకరంగా ఉంటాయని తెలిస్తే అసలు రాజకీయాల్లోకే వచ్చేవాణ్ణి కానని నాగరాజు తన సన్నిహితుల వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారట. బీసీలే మా ఎజెండా అనే చంద్రబాబు నాయుడు ఈ ఎంపీకి జరుగుతోన్న అవమానాన్ని చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటున్నారు బీసీ సంఘాల నేతలు.